ఆర్టీఐ 12-1C ద్వారా అంబర్వుడ్ స్కూల్లో నా కుమారుని సీట్ అలాట్ కాగా ఆ స్కూల్ యాజమాన్యం వారు ఆ సీటు ఇచ్చుటకు నిరాకరించినందుకు కడప సునీల్ యాదవ్ ఉల్లిపాయల శంకర్ కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉల్లిపాయల శంకరయ్య యాదవ్, కడప సునీల్ కుమార్ యాదవ్, కడప గాయత్రి, దేవుళ్ల పెంచలయ్య, అంబాటి మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని, నా పేరు ఉల్లిపాయల శంకరయ్య. నెల్లూరు జిల్లా నందు కొండాయిపాళెం దారిలో ఉన్న అంబర్వుడ్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద 4 స్టూడెంట్స్కి సీట్లు వచ్చినా కూడా ఆ యొక్క స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా పలుమార్లు తిప్పుకొని సుమారు వారం రోజుల కిందటే సీట్ వస్తే వారం రోజులు చివరి రోజు వరకు కూడా తిప్పుకొని ఆఖరి రోజున మాకు సీట్లు ఇవ్వడం కుదరదు అని చెప్పినారు. తర్వాత మేము ఇక విధిలేని పరిస్థితుల్లో కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీకు ఆ స్కూల్లో సీట్లు వచ్చే విధంగా మేము చేస్తాము, మీరు ఆ స్కూల్కి వెళ్ళి కలవండి అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా హక్కు చట్టం కింద వచ్చిన సీట్లను ఆయా ప్రైవేటు కళాశాలలో చాలా కళాశాలల్లో కొంతమంది మాత్రమే ఇస్తున్నారు. కొంతమంది మాత్రం విద్యార్థులను తిప్పుకుని చివరి రోజు వరకే సీట్లు ఇవ్వడం కుదరదంటూ అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళకు చాలా ద్రోహం చేస్తున్నారు. ఇటువంటి వారిని రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. పేరు వర్ణేష్ కుమార్. మా బాబుకి అంబర్వేడ్ స్కూల్లో సీట్ అలాట్ అయింది గవర్నమెంట్ నుంచి. కానీ ఆ స్కూల్ వాళ్ళు సరిగ్గా స్పందించకపోవడంతో మేము కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు మాకు అనుకూలంగానే స్పందించి మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పారు. మాతో పాటు మరో 3 పిల్లలకు కూడా ఇప్పించాలని కోరుకుంటూ చేసుకున్నాం.